అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల కాలం అవుతా ఉన్నా సరే కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు ఒక విషయం ఒక సమస్యగా మారింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే ప్రభుత్వం తరపున మాట్లాడుతూ ఉన్నారు తప్పితే కడవ మంత్రివర్గ సహచరులు ఎవరో కూడా వైసీపీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ నోరెత్తి మాట్లాడట్లా అనేది చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి అంతుపట్టిన సమస్యగా ఉంది. వాళ్ళకి ఎందుకని అంతుపట్టిన సమస్య అని మీరు అనుకోవచ్చు. ఈ నిన్న మొన్న రాప్తాడు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంటు వన్ సైడ్ ప్రవర్తిస్తున్నారు, అలా చేస్తే కనుక మీ బట్టలు ఊడదీసి నుంచోబెడతాం ప్రజాక్షేత్రంలో అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మాట్లాడారు తప్పితే ప్రభుత్వంలోని మంత్రులు ఎవరో కూడా పెద్దగా స్పందించలా. అంతేకాకుండా ఇలాంటి విషయాలు ఏ వచ్చినా సరే ప్రభుత్వంలోని మంత్రులు ఎవరో కూడా మాట్లాడట్లా. సీనియర్స్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ, పత్తిపాటి పుల్లారావు కానీ, ధూళిపాటి నరేంద్ర కానీ వీళ్ళందరూ కూడా మనకెందుకులే, మన పని ఏదో మనం చూసుకుందాం అని వ్యవహరిస్తున్నారు తప్పితే అంతకుముందు అధికారం లేనప్పుడు మాట్లాడే ఒక 30 మంది వారియర్స్, టీడీపీ వారియర్స్ ఇవాళంతా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే లోకేష్ కొత్త టీంని ఏర్పాటు చేసుకుంటున్నాడు, మనకెందుకు అని ఈ సీనియర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ, గుంటూరులో వచ్చేటప్పటికి ధూళిపాటి నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, ఇట్లా ప్రతి ప్రాంతంలో కూడా సీనియర్స్ అంతా కూడా ఎప్పుడైనా ఒక మాట నాయకుడి మీద కానీ పార్టీ మీద కానీ ఒక మాట అంటే ఫైట్ చేసే వారియర్స్ అంతా కూడా ఫైట్ చేయట్లా. దానికి కారణం ఇంటర్నల్గా ఉన్న సమస్యలు. ఇకపోతే రేపు ఓత 29 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మన్నేమన్నా ఇబ్బంది చేస్తాడేమో అని ఒక భయంతో కూడా మాట్లాడిన మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులంతా కూడా రాజీ ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. అటు టీడీపీ వాళ్ళకి న్యాయం చేయట్లా, ఇటు అపోజిషన్ పార్టీ వైసీపీకి న్యాయం చేయట్లా. రాజీ ధోరణితో టీడీపీ కేడర్ మొత్తం కూడా ఈ మంత్రుల వ్యవహార శైలి మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. పోతే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎవరి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం, వాళ్ళు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. లిక్కరు, శాండు, రకరకాల మార్గాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పట్ల ఇది కూడా వ్యవహరించట్లేదని కేడర్, టీడీపీ కేడర్ మరీ ముఖ్యంగా మదన పడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీని ఎదుర్కొంటే కార్యకర్తలు కూడా ఉండరని టీడీపీ వాళ్ళు మదన పడతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.